హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మాస్ కుకింగ్ ఫుడ్ ఛానల్కు స్వాగతం. నేను ఇప్పుడు సామలతో దోశలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు నానేసుకుంటున్నానండి. నైట్ అంటే సాయంత్రం పూట ఇవి నానేస్తున్నా. మనకి రైస్ కప్పు ఉంటుంది కదా, అన్నం వండుకునే రైస్ కప్పు కొలత, ఆ కొలతతో సగానికి రైస్ తీసుకున్నానండి. ఈ కప్పుతో సగానికి రైస్ తీసుకోవాలి, ఏ రైస్ అయినా పర్వాలేదు. నేను ఇప్పుడు 5 o'clock అవుతుంది. సాయంత్రం పూట ఇవి నానబోసుకుంటున్నా, ఉదయాన్నే మిక్సీ వేసుకుంటాను అనమాట. ఇవి సామలండి. ఇవి వచ్చేసి 2 కప్పులు సామలు, 2 కప్పులు అన్నమాట. ఇవి బాగా కడిగి ఒక నైట్ అంతా బాగా నానితే చాలా బాగా వస్తుందండి దోశ. 2 కప్పులు సామలు అన్నమాట. అంటే మనకి కొలత సరిగ్గా రాలేదు కాబట్టి మిగతావి కూడా పోసేస్తున్నా. అంటే 1/2 kg సామలండి, ఒక సగం కప్పు బియ్యం. ఇవి కడిగి నానేసుకుందాం. ఇవి 2 సార్లు కడిగి నైట్ అంతా నానేసుకోండి. ఎక్కువసేపు నానితే చాలా బాగా వస్తాయి అన్నమాట. ఉదయాన్నే ఎలా ప్రాసెస్ చేయాలో చెప్తాను. కాస్త ఈ నీళ్ళన్నీ ఒకరు తేరుకున్న తర్వాత వంచేసుకోవాలి, లేకపోతే ఈ గింజలన్నీ నీళ్ళలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. కడగకుండా మడుగు చేసుకోవద్దు. చూడండి ఎంత మురికుందో. అవి నిలవ ఉండటం కోసం ఏవేవో పొడులు కలుపుతూ ఉంటారు. ఎంత మంచి షాప్లో కొన్నప్పటికీ అవి పురుగు పట్టకుండా నిలవ ఉండటం కోసం కాస్త ఏమన్నా ఆర్గానిక్ ఆయుర్వేద పౌడర్స్ అని అవి కలుపుతుంటారు. బాగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇదిగోండి ఇలా తెల్లగా వస్తాయి. ఇవి నేను 4-5 సార్లు కడిగాను అనమాట. బాగా ఇట్లా నీళ్లు తెల్లగా తేటగా వచ్చిందాకా కడుక్కొని, మీరు ఉదయాన్నే నానేసుకున్నారనుకోండి సాయంత్రం పిండి పట్టుకోవచ్చు, లేదా నైట్ నానేసుకున్నారనుకోండి ఉదయం పిండి పట్టుకోవచ్చు. నేను నైట్ నానేస్తున్నా, సాయంత్రం వేసాను అనమాట. ఇవి రేపొద్దున మిక్సీ చేసుకుంటా. ఇవి నిన్న సాయంత్రం నానేసుకున్న బియ్యము సామలండి. బాగా ఇట్లా నానిపోయినాయి. ఇదే నీళ్ళల్లో కొంచెం అన్నం వేసుకోవాలి. ఇవి 1 గంట ఆగి మిక్సీ చేసుకుందాం. 1/4 కప్పు, 1/2 కప్పు బియ్యం, 2 కప్పులు సామలు తీసుకున్నాం కదా, 1/4 కప్పు మినపప్పు అనమాట. ఇవి 1 గంట సేపు నాననిచ్చి ఇవంతా కలిపి మిక్సీ వేసుకుందాం. ఈ మినపప్పు గంట సేపు నానితే చాలు. ఇవి నైట్ అంతా నానాయి. ఇవి మటుకు మినపప్పు మనకి 1 గంట సేపు నానితే చాలు. కడిగి నానబెట్టేసుకోండి. ఇవిగోండి మినపప్పు నానేసి గంట సేపు అవుతుంది, బాగా నానిపోయినాయి. ఇవి కలిపి మిక్సీ వేసుకున్నాం. సామలు, బియ్యము, అన్నము నానేసుకున్నాం కదా, ఇవి కలిపి ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. నీళ్ళు కొంచెమే వేసుకోండి. ఇదిగోండి మరీ నీళ్ళుగా కాదు, గట్టిగా కాదు, ఇలా మిక్సీ వేసుకోవాలి పిండి. ఈ గింజలన్నీ మిక్సీ వేసుకున్నామండి. ఈ విధంగా మరీ నీళ్ళుగా గట్టిగా కాకుండా ఈ విధంగా వేసుకోవాలి. దీనికి తగినంత ఉప్పు. ఇది బాగా ఇలా కలిపేసుకొని 1 గంట సేపు బయటే ఉంచండి. పిండి పొంగుద్ది. పిండి కొంచెం పొంగితే చాలు. ఎక్కువ పొంగింది అనుకోండి పుల్లగా ఉంటుంది. ఎండాకాలం వచ్చేసింది కదా, మళ్ళీ అట్లా తినలేము అనమాట. ఈ మాత్రం చాలు. ఇప్పుడు మనం ఆడించుకున్న పిండి కూడా ఒక దోశ వేసి చూపిస్తాను. కరకరలాడుతూ ఉంటుంది, చప్పగా ఉన్న టేస్ట్ ఉంటుంది. ఒకరో పొంగింది అనుకోండి ఇంకా బాగుంటుంది. మాకు పుల్లగా వద్దు అనుకునే వాళ్ళు ఇలా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఏ పచ్చడిలోకైనా బాగుంటుంది. మనకి ఎండాకాలం మామూలు బియ్యంతో దోసపిండి చేసుకుంటే దాహంగా ఉంటుంది.
ఇది కాస్త లేట్గా ఆకలి అవుద్ది, మంచి హెల్తీ ఫుడ్ కూడా. ఇదిగోండి మనం ఇప్పుడు పట్టుకున్న పిండి అనమాట. మరీ గట్టిగా ఉండదు, కరకరలాడుతూ చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి ఇట్లా ఎర్రగా కాల్చుకోవాలి, ఓకేనా. మీకోసం నేను ఇప్పుడు ఆ పిండి తయారు చేశాను. ఇది నేను ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నది అనమాట. ఇది ఒక దోశ వేస్తాను, అంటే ఇది పొంగిన పిండి. ఇది ఆల్రెడీ పొంగిన పిండి అనమాట. ఇది పొంగిన పిండి, ఇందాక మనం పొంగని పిండి వేసాం. చూడండి బాగా వచ్చిల్లా. 2 రకాలు బాగుంటాయి, కానీ ఎక్కువ పొంగబెట్టుకోవద్దు, కొంచెం పొంగితే చాలు. ఇప్పుడు ఇదే మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి పోసుకోవచ్చు. మీరు కావాలంటే జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్ అట్లాంటివి కూడా వేసుకొని పోసుకోవచ్చు అన్నమాట. రైస్తో కంటే ఇలాంటి వాటితో దోశల రూపంలో అయినా తింటే హెల్త్ బాగుంటుంది. అంటే సద్ది అన్నము, ఇలా ఒక్కరో పులిసిన పిండి, కొంచెం పులిసిన పెరుగు తినటం వల్ల మన పొట్టకి చాలా బాగుంటుంది, గట్ హెల్త్ బాగుంటుంది అన్నమాట. ప్రోబయోటిక్ కదా పులిసినవి ఏవైనా. ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి పోసుకున్నాం. మీరు ఇంకా దీంట్లో ఏవైనా వేసుకోవచ్చు, ప్రోబయోటిక్ అంటారు కదా అదనమాట. దీంట్లో రాత్రి నుంచి మనకి సామలు నాన్ని ఏ గింజలతో అయినా పోసుకోవచ్చు. అలా నానేసి దోశ పోసుకున్నాం అనుకోండి, పొట్టకి చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ దోశల్లోకి నేను కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లితో కారం చేసుకున్నాను. ఇది పచ్చిమిరపకాయలు, కారం వేసి ఎర్రగడ్డల పచ్చడి అనమాట.